రీసెంట్గా మన మొబైల్కి కొన్ని మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి. అది మీ అందరికీ తెలుసు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే వెహికల్ ఉన్న వాళ్ళకి కానీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళకుండా అని చెప్పేసి. అదే మనకి వెబ్సైట్లో కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట, డ్రైవింగ్ లైసెన్స్కి కానీ ఆర్సీకి కానీ. అసలు ఈ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, మన డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ వెహికల్ డీటెయిల్స్ కానీ ఇవి ఎక్కడ కూడా మిస్యూజ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే మీకు ఈ సర్వీసులు అంటే ఇప్పుడు ఈ లైసెన్స్కి సంబంధించిన మీరు అడ్రస్ మార్చుకోవాలనుకున్నా, లేదంటే లైసెన్స్ కాపీని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ ఉండాలి. అలాగే మీరు వెహికల్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకున్నా, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకున్నా, ఇంకా మీరు ఆర్సీ కాపీ పీడిఎఫ్ని మనం డౌన్లోడ్ చేయాలనుకున్నా సరే ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాలన్నమాట. ఎందుకంటే ఓటీపీ ద్వారా మాత్రమే మనం సాఫ్ట్ కాపీ అనేది పొందగలం. ఇప్పుడు మనకు సాఫ్ట్ కాపీలు అయితే మనకు పోస్టులు అయితే పంపించట్లేదు కదా, ఎప్పుడో అది ఆపేశారు. కాబట్టి ఇప్పుడు మనం పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని అది మీరు ఏదైనా ప్లాస్టిక్ కార్డ్ మీద కానీ లామినేషన్ చేసి కానీ మీరు ఉంచుకోవచ్చు. డైరెక్ట్గా ఎక్కడన్నా చెక్ చేసినప్పుడు మీరు మొబైల్లోనే చూపించవచ్చు. కాకపోతే మీకు ఒక కాపీ ఉన్నట్టుగా, ఆర్సీ కాపీ ఉన్నట్టుగా ఉంటుంది కదా, అందువల్ల అనమాట. ఇవన్నీ మనకు కావాలి అంటే ఖచ్చితంగా ఈ మొబైల్ నెంబర్ అనేది మనం లింక్ చేసుకోవాలి ఈ రెండింటికి కూడా. రీసెంట్గా అలర్ట్ అని చెప్పేసి మొబైల్కి కూడా మెసేజ్లు వస్తూ ఉన్నాయి చాలామందికి. ఈరోజు ఈ వీడియోలో ఆర్సీకి అండ్ డ్రైవింగ్ లైసెన్స్కి ఈ రెండింటికి కూడా మీకు మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలో చెప్తాను. రేపటి వీడియోలో మాత్రం సాఫ్ట్ కాపీస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆర్సీ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఒక వెరిఫైడ్ సాఫ్ట్ కాపీని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అయితే మీరు వెహికల్ ఆర్సీ అనేది ఒకసారి మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలండి ఫ్రీగాన. ఇది మీరు రెండోసారి తీద్దామని చెప్పేసి ప్రయత్నించారనుకోండి, 300 రూపాయలు ఫీజు అయితే కట్టాలన్నమాట. కాబట్టి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడే మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి దాన్ని. మీరు ఎక్కడైనా పోగొట్టుకుంటే మళ్ళీ 300 రూపాయలు కట్టాలన్నమాట. ఓకేనా? అది నేను రేపు వీడియోలో చెప్తాను. ఈ రోజు వీడియోలో మాత్రం మొబైల్ నెంబర్ లింక్స్ ఏమో చూపించే ముందు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. ఇప్పుడు దసరా సేల్ అయితే నడుస్తూ ఉంది కదా, మంచి మంచి ప్రింటర్స్ మీద అలాగే ల్యాప్టాప్స్ మీద భారీ డిస్కౌంట్లో మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తూ ఉన్నాయి. రెగ్యులర్గా 15,000 ఉండే ప్రైస్ కూడా ఇప్పుడు 10,000 9,000కే వస్తూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి, మర్చిపోవద్దు. అలాగే మన సెకండ్ ఛానల్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. అందులో ఇలాంటి వీడియోస్ మీకు షార్ట్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డెమో చూపిస్తూ అన్నీ కూడా చెప్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సారథి పరివాహన్ అయితే ఉంది కదా, దీంట్లోకి అయితే వద్దాం వెబ్సైట్లోకి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ లింక్ పెట్టాను, డైరెక్ట్గా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆన్లైన్ సర్వీస్ అని చెప్పేస్తుంది కదా, ఇందులోకి వెళ్ళి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ ఫస్ట్ మనం డ్రైవింగ్ లైసెన్స్కి చూద్దాం మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేయాలో. నెక్స్ట్ మీకు వెహికల్కి చెప్తాను. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీస్ దీని మీద క్లిక్ చేస్తారనమాట. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే వెబ్సైట్లోనే మనకి హైలైట్ చేస్తూ ఉన్నారనమాట, అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ అని. ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, బట్ కాకపోతే మనకి ఇది సింపుల్గా ఉంటుంది. మీకు చెప్తాను. ఇది క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు స్టేట్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన సర్వీసులు అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అనమాట. అయితే ఇక్కడ మీకు ఫస్ట్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటే అదర్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోకి వెళ్ళి ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అప్డేట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది ఒక ఆప్షన్, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సేమ్ తెలంగాణ వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆధార్ అథెంటికేషన్ అయితే ఇవ్వాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ అయితే ఇవ్వాలి. జనరేట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈ మూడిట్ల మీద కూడా మీరు టిక్ చేసుకోవాలన్నమాట, ఇలాగ ఈ రేడియో బటన్ మీద. ఓకేనా? జస్ట్ నేను జనరేట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఓటీపీ అయితే వెళ్ళింది. ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ ఎంటర్ చేసేస్తాను. ఇది ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది అనమాట. అంటే ప్రీవియస్గా ఏదైనా మొబైల్ నెంబర్ లింక్ అయిపోయింది అనుకోండి, అది ఉన్నా లేకపోయినా పర్లేదు, ఇప్పుడు కొత్తగా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఓటీపీని ఎంటర్ చేశాను. జస్ట్ నేను ఇక్కడ అథెంటికేట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ తీసుకొని నా డేటా మొత్తం కూడా కనిపిస్తుంది అనమాట. ఓకేనండి, మీ యొక్క నేము, ఫాదర్ నేము, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ మొత్తం అడ్రస్తో సహా ఇక్కడైతే వస్తుంది. ఆ ఫోటోతో కూడా వస్తుంది అనమాట. ఇది మీది కాదా అనేది ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెలెక్ట్ క్రైటీరియా అని చెప్పేసి అడుగుతుంది. అంటే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ద్వారా చేస్తారా, లేదంటే లెర్నర్ లైసెన్స్ ఎల్ఎల్ఆర్ నెంబర్ ఉందా, డ్రైవింగ్ లైసెన్సా, కండక్టర్ లైసెన్సా అని చెప్పేసి. మనం చేసేది డ్రైవింగ్ లైసెన్స్ కాబట్టి దాన్నే సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిఎల్ నెంబరు, అంటే ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ లేదనుకోండి, అప్లికేషన్ నెంబర్ ఉంటే దాని ద్వారా కన్నా మీరు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు. లేదు నాకు అప్లికేషన్ నెంబర్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ లేదు, ఎల్ఎల్ఆర్ ఉంది అనుకుంటే దాన్ని క్లిక్ చేసుకుని ఎల్ఎల్ఆర్ నెంబర్ అయితే ఇచ్చి ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఇందులో మనకు మొత్తం 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు.
బట్ నా దగ్గర ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేస్తాను. అక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సేమ్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. నెక్స్ట్ ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు న్యూ మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ రెండు అడుగుతుంది అనమాట. అంటే ప్రీవియస్గా ఏదైనా మొబైల్ నెంబర్ లింక్ ఉందనుకోండి, అది ఇవ్వవసరం లేదు. మీరు కొత్తగా ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే వాడుతున్నారో ఆ యొక్క మొబైల్ నెంబరు నెక్స్ట్ అదే నెంబర్ ఇక్కడ కింద ఇచ్చేసేయండి. రీజన్ ఫర్ చేంజ్ అని అడుగుతున్నారు, అంటే ఓల్డ్ నెంబర్ పోయిందని చెప్పేసి ఇక్కడ రాయండి. రాసిన తర్వాత ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్ మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మీకు 24 అవర్స్లో మీ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిపోతుంది. ఓకేనా? డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ అయితే చేసుకోవాలి. ఇలా అప్డేట్ అయిన తర్వాత మనం డ్రైవింగ్ లైసెన్స్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఆర్సీ అండ్ ఇది కూడా డ్రైవింగ్ లైసెన్స్ కూడా. ఇప్పుడు మనం డ్రైవింగ్ లైసెన్స్కి అయితే చూసాం కదా. ఇప్పుడు వెహికల్ ఆర్సీకి ఏ విధంగా మనం చేయాలనేది చూద్దాం. సేమ్ పోర్టల్లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్ళి వెహికల్ రిలేటెడ్ సర్వీస్ ఇందులోకి అయితే వెళ్తారనమాట. తర్వాత ఇక్కడ స్టేట్ అడుగుతుంది, స్టేట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకుని వెహికల్ నెంబర్ అయితే ఇచ్చి ఇక్కడ ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మళ్ళీ ప్రొసీడ్ అని చెప్పేసి ఇంకొక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది, చిన్న పాపప్. దాని మీద కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆ వెహికల్ తాలూకా సర్వీసెస్ అన్నీ కూడా చేసుకోవడానికి మొత్తం అన్ని ఇక్కడ ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ మీరు ప్రీవియస్గా లింక్ అయిన మొబైల్ నెంబర్ చూడాలనుకోండి, ఆర్సీ పర్టికులర్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చాసీ నెంబర్ అడుగుతుంది అనమాట. చాసీ నెంబర్ లాస్ట్ 5 డిజిట్స్ ఇస్తే సరిపోద్ది. ఖచ్చితంగా ఉండాలి చాసీ నెంబర్ అయితే. నేను ఇచ్చి మీకు ఒకసారి ఎంట్రీ చేసి వెరిఫై డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. చూడండి ఇక్కడ వెరిఫై డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ అయితే కనిపిస్తుంది. ఇది ఏ నెంబరు? ప్రీవియస్గా మీకు లింక్ అయిన నెంబర్ అనమాట. ఆ నెంబర్ మీ దగ్గర లేదనుకోండి, అసలు పోయింది అనుకోండి, ఆ నెంబరే లేదనుకోండి, ఇప్పుడు కొత్త నెంబర్ ఎలా లింక్ చేయాలనేది చూద్దాం. ఇందులోనే మీకు సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్, నెక్స్ట్ అప్లై ఫర్ ఎడిషనల్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. కిందని ఎడిషనల్ సర్వీసెస్. ఇందులోకి వచ్చిన తర్వాత అప్డేట్ మొబైల్ నెంబర్ యూజింగ్ వితౌట్ ఆర్టీఓ అని చెప్పేసి, ఆర్టీఓకి వెళ్ళకుండానే మనం డైరెక్ట్గా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ చాసీ నెంబర్ అయితే అడుగుతుంది. ఆ చాసీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి లాస్ట్ 5 డిజిట్స్ ఇస్తే సరిపోద్ది అనమాట. వెరిఫై డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ తీసుకొని మనకి ఆధార్ అథెంటికేషన్ అయితే అడుగుతుంది అనమాట. ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ తాలూకా ఆధార్ కార్డు మాత్రమే ఇవ్వాలి. అర్థమైందండి? వేరే వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తే కనుక అవ్వదు. ఆధార్ ఓటీపీని సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు వెహికల్ ట్రాన్స్ఫర్కి కానీ తర్వాత ఏదైనా వెహికల్కి సంబంధించిన సర్వీసెస్ చేయాలంటే మనకి మంత్రా పనిచేస్తుందా అనేది. ఇక్కడ మీరు చూడండి, ఆధార్ బయోమెట్రిక్ అని చెప్పేసి క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ డివైజెస్లో మనకి సిక్యూజన్, మంత్రా, మార్పో అన్నీ కూడా పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు డైరెక్ట్గా మీరు పరివాహంలో వాడేసుకోవచ్చు. మంత్రా పనిచేస్తుందా లేదా, మార్పు పనిచేస్తుందా లేదా అని చాలామంది మెసేజ్లు పెట్టారు గతంలో. ఇక్కడ మీరు చూడండి, లేకపోతే ఈ ఆప్షన్స్ అనేది ఇవ్వరు కదా. ఓకే, తర్వాత ఇక్కడ నేను ఆధార్ ఓటీపీని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆధార్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ టిక్ చేసేసి లాస్ట్లో ఓటీపీ అయితే ఇస్తాను. ఓటీపీ ఇవ్వగానే కాసేపు లోడింగ్ తీసుకొని మనకి ఓటీపీ అయితే సెండ్ అయిందా? ఓకే, ఓటీపీ సెండ్ అయింది. ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడ్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్డేట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ వెహికల్ నెంబర్ అడుగుతుంది, అంటే వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబరు. అదిని తర్వాత నెంబర్ ప్లేట్ మీద ఉంటుంది ఇది. నెక్స్ట్ చాసీ నెంబరు ఫుల్గా ఇవ్వాలన్నమాట. ఇందాక మనం 5 డిజిట్స్ మాత్రం ఇచ్చాం, ఇప్పుడు ఫుల్గా ఇవ్వాలి. ఇంజిన్ నెంబర్ కూడా ఫుల్గా ఇవ్వాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ డేట్ కూడా ఇవ్వాలి. అది మీకు ఆర్సీలో ఉంటుంది మొత్తం రిజిస్ట్రేషన్ ఎప్పుడు అయింది ఏంటనేది. తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ వ్యాలిడిటీ కూడా మనం ఆ డేట్ కూడా మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు రీసెంట్గా ఫిట్నెస్ తాలూకా వ్యాలిడిటీ కూడా మీకు ఆర్సీలో వచ్చేస్తుంది, ఇంక్లూడింగ్ అనమాట. కావాలంటే ఒకసారి మీరు ఆర్సీని డౌన్లోడ్ చేసి చూడండి. రేపటి వీడియోలో మీకు చెప్తాను ఈ రెండు కూడా ఎలా డౌన్లోడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఇచ్చేసి జస్ట్ నేను షో డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇచ్చేసి సబ్మిట్ చేయగానే మనకి ఎంటర్ నేమ్ అని చెప్పేసి అడుగుతుందంటే ఆధార్ కార్డుది ఎవరిదైతే ఇచ్చారో వాళ్ళ ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఇక్కడ ఆ విధంగా రాయండి. నెక్స్ట్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు ఏది లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడైతే మీరు ఎంట్రీ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేస్తున్నాను. వెరిఫై డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. జస్ట్ వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. చేయగానే మీకు ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్ ఏముంది, అలాగే ఎగ్జిస్టింగ్ ఓనర్ నేమ్ కూడా ఏముంది అనేది ఇక్కడ వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ అప్డేట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అంటే ఇక్కడ నాకు ఏమంటుందో జస్ట్ 75% వరకు మనకి ఆధార్ ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవ్వాలి, కానీ 25% మ్యాచ్ అయ్యింది అని చెప్పేసి ఇక్కడ
ఉందన్నమాట. ఎందుకంటే ఇది ఈ వెహికల్ అనేది మా అమ్మగారి పేరు మీద ఉంది, కానీ నా ఆధార్ కార్డు ఇచ్చి ట్రై చేస్తుంటే అవ్వట్లేదు అనమాట. అలా అవ్వదు. వెహికల్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ ఆధార్ కార్డు మాత్రమే ఇచ్చి డైరెక్ట్గా మీరు ప్రొసీడ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్ నుంచి కూడా. ఇక్కడ మీకు అడుగుతుంది కదా అథెంటికేషన్, ఇది ఓనర్ తాలూకా ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. అంటే బండి ఎవరి పేరు మీద అయితే ఉందో సీ బుక్ వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ ఇస్తేనే మీకు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోగలరు. వేరే వాళ్ళ ఆధార్ నెంబర్ ఇస్తే మాత్రం అవ్వదన్నమాట. ఓకేనా. ఇవన్నీ నేను ఇప్పుడు చేసిన ప్రాసెస్ అంతా కూడా వెంటనే చేసేస్తాను. లాస్ట్లో మీకు చూపిస్తాను ఏ విధంగా వస్తుందో. జస్ట్ వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎగ్జిస్టింగ్ నేము ఇది కూడా వచ్చింది, అంటే ఎవరి పేరు మీద ఉందనేది. అప్డేట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, కన్ఫర్మ్ ఎస్ఎంఎస్, మీ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే సెండ్ అయింది, మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ అయ్యింది అని చెప్పేసి వచ్చిందనమాట. ఇది మనకి 3-4 అవర్స్లోనే మనకి అప్డేట్ అయితే అయిపోతుంది న్యూ మొబైల్ నెంబర్. ఇక్కడ మీకు అర్థమైందా, ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబరు అక్కడ అప్డేట్ అయిపోతుంది అనమాట. ఈ ఎంటైర్ ప్రాసెస్లో మీకు వెహికల్కి ఆర్సీ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలనుకున్నా, చలానాస్ అంటే మీకు కేసులు కట్టాలంటే ఏం ఉండకూడదు, లేదంటే కనుక మీరు ముందుకెళ్ళి చేసుకోలేరనమాట. ఓకేనా, అర్థమైందా. రేపటి వీడియోలో మీకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఈ రెండు కూడా మీకు ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది చూపిస్తాను. ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.